నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా రోజుల తర్వాత మా ఛానల్కి వచ్చారు. థ్యాంక్ యూ గురుగారు. గురుగారు, ఫిబ్రవరి 24వ తారీఖున పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. మళ్ళీ కర్కాటక రాశి వారికి పంచగ్రహ కూటమి ఏర్పడడం వలన ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ఒక్కసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. పంచగ్రహ కూటమి రవి బుధ శుక్ర కుజ రాహుగ్రహాల యొక్క కలయికని పంచగ్రహ కూటమి అంటారు. ఏదైనా 5 గ్రహాలు ఒక రాశిలో సంచారం చేస్తుంటే దాన్ని పంచగ్రహ కూటమి అంటారు. ఇప్పుడు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1వ తారీఖు వరకు కూడా 5 గ్రహాలు కుంభరాశిలో సంచారం చేస్తున్నాయి. ఈ పంచగ్రహ కూటమి వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి కర్కాటక రాశి వాళ్ళకు చూసుకునేటట్టయితే, కర్కాటక రాశి వాళ్ళకి 20% మాత్రం అనుకూలంగా ఉంటుందమ్మా. 20%. అయితే భయభ్రాంతులు చెందాల్సిన పనేమీ లేదు. చాలామంది కూడా భయభ్రాంతులు చెంది మాకు 20% అయినా 80% బ్యాడ్ జరగబోతుందని భయభ్రాంతులు చెందుతుంటారు. భయభ్రాంతులు చెందాల్సిన పని, దాని పరిష్కార మార్గాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ముందుకెళ్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే, భర్త చార్ట్ను అనుసరించే ఫలితాలు కావు. అయితే 8వ స్థానంలో అన్ని గ్రహాల యొక్క కలయిక, అంటే కర్కాటక నుంచి కుంభరాశి అనేది 8th ప్లేస్ అంటారు. 8th ప్లేస్లో కుజుడి వల్ల ఏం జరుగుతుంది అని అంటే, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత కేర్గా ఉండండి. అన్నదమ్ముల మధ్యలో గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండటం, ఏ కోర్టు సమస్యలు రాకుండా కూడా, డిస్ప్యూట్స్ రాకుండా, వివాదాలు వైపు వెళ్లకుండా, ఆర్గ్యుమెంట్స్ వైపు వెళ్లకుండా లౌకికంగా ఉండండి. అంటే బంధుమిత్రులతోటి స్నేహితులతో కూడా విరోధ భావాలు కలగకుండా వాళ్ళు చెప్పిన మాటను ఓకే అనండి. ఓకే గురుగారు. అంటే వాళ్ళు చెప్పిన మాట ఓకే అంటే ఏంటంటే, ఒకవేళ మనం నిజం చెప్తున్నాం అనుకోండి, ఉదాహరణకి వాళ్ళు రిసీవింగ్ అనేది ఉండదు, రిసీవ్ చేసుకోలేరు. రిసీవ్ చేసుకోలేదనుకోండి, వాళ్ళ కర్మది. మనం నిజం చెప్తే వాడు వింటే వింటాడు, లేకపోతే లేదు. మన నిజం మన దగ్గరే ఉంటుంది, వాడి అబద్ధం వాడి దగ్గర ఉంటుంది. నిజం చెప్తే నచ్చదు, నిజం చెప్తే నచ్చదు. కాబట్టి నిజం చెప్పాలి, మన ధర్మాన్ని మనం పాటించాలి, నిజాన్ని చెప్పాలి. వినకపోతే వాడి కర్మ. అందువల్ల ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్, బంధుమిత్రులతోటి కానీ ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఉండండి. శత్రువు వృద్ధి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరిని కూడా తొందరపడి నమ్మొద్దండి. జాగ్రత్త ఉండాలి. ఎవరిని కూడా తొందరపడి నమ్మొద్దండి. అంటే 1 మంత్ ఎక్కువగా ఉండాలి. అంటే 3 మంత్స్ అంటే తగ్గుతూ ఉంటుంది. 1 మంత్ తర్వాత ప్రాబ్లం లేదు. 1 మంత్ వరకు ఉంటే చాలు. 1 మంత్ తర్వాత కొద్దిగా తగ్గుతుంది, కానీ ప్రాబ్లం ఏం లేదు. అయితే ప్రధానంగా ఏంటంటే శత్రువృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా ఎవరిని పొరపాటున నమ్మకూడదు. నమ్మినట్టు మాత్రం నటించాలి. నమ్మినట్టు మాత్రం, ఎదుటివాడు మనల్ని ఎంత నమ్మడో మనం కూడా అంత నమ్మినట్టు నటించాలి. అది ఆచితూచి అడుగు వేయాలంటారు. అంటే మన జీవితంలో చాలామందికి కూడా ఒక ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అని అంటే, శరీరానికి ఒక హింట్ వస్తుందట, 6th సెన్స్ అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలని, అది కనిపెట్టాలి. అది ఏంటంటే బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ హైగా ఉన్నవాళ్ళు, హై పిచ్గా ఉన్నవాళ్ళు కనిపెడతారు. మనం ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడటం మన ఇండియాలో వేరేగా ఉంటుంది. యుఎస్కి వెళ్ళామనుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది. అంటే చెవులు నెక్కబొడిచి వినాలని అర్థం. అంటే అలానే ఇక్కడ మనం కూడా చెవులు నిక్కబొడిచి మన జీవితాన్ని చూస్తుండాలి. అప్పుడప్పుడు లైఫ్లో ఏం జరగబోతుంది, ఏంటి, ఎదుటివాడు ఎలాంటి వాడు, అంటే ఇంట్లో పని వాళ్ళ దగ్గర నుంచి, డ్రైవర్ దగ్గర నుంచి, మనం వెళ్ళే వృత్తి దగ్గర నుంచి ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ చేయాలని అర్థం. వాళ్ళ విషయాలన్నీ లైఫ్ని కనిపెట్టాలి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని అనాలిసిస్ చేయాలి. అందువల్ల ఆచితూచి అడుగు వేయమంటున్నా కుజుడి వల్ల. అలాగే రవి వల్ల ఏమవుతుంటే, ఉద్యోగపరంగా భద్రత. అంటే ఎక్కడ కూడా ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా సరైన ఆలోచనతో ఉద్యోగంలో ఉండాలి. అంటే ఫైల్స్ మీద సంతకం పెట్టడం కానీ, అలానే నూతన ఉద్యోగాల్లో చేరినప్పుడు కానీ, వాళ్ళ కొలీగ్స్తో కానీ, పై ఆఫీసులు, పై అధికారులతో కానీ కొంత అప్రమత్తంగా ఉండాలి. అది రవి వల్ల. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉంటారు, అంటే లాంగ్ రన్లో డిసీజెస్, బీపీ, షుగర్ ఇలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆరోగ్యాన్ని చూసుకోవాలి. ఆరోగ్యపరంగా చూసుకోవటమే కాకుండా
ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు రాని వ్యక్తులు ఉంటారు, రాకుండా కాపాడుకోవాలి. చెవి, ముక్కు, గొంతు, సైనస్, నిమోనియా, లంగ్స్ సంబంధించిన ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగానే రాకుండానే చూసుకోవాలి, రాకుండానే ప్రికాషన్స్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే గ్రహాల మార్పు వల్ల ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలానే శుక్రగ్రహం వల్ల ఏం జరగబోతుంది అంటే, శుక్రగ్రహం వల్ల అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి. ఒక్క గ్రహం అనేది చాలా అనుకూలంగా ఉంది రియలిస్టిక్గా చెప్పాలంటే. వివాహ శుభ కార్యక్రమాలు, వాహనాలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు, అలానే దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ప్రేమ అనేది బాగా పెరగటం ఒకటి, అలానే లవ్ మ్యారేజ్ జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి, వివాహ శుభ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాహు వల్ల విదేశాలకు వెళ్ళటం అనేది ఆటంకం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే విదేశాలకి లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పనులలో ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విదేశాల్లో కూడా యూనివర్సిటీలో సీట్ రావాలంటే కూడా అది కూడా లాస్ట్లో విద్యార్థులకి ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, రాకపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వెళ్ళలేకపోతారు వాళ్ళు రాహు వల్ల. బుధుడి వల్ల వ్యాపారస్తుల విషయంలో జాగ్రత్త ఉండాలి. ఏ నూతన వ్యాపారము చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే డబ్బును పొదుపు చేయాలి, మొండి బాకీలు వసూలు కావు. ఆకస్మికంగా కొన్ని నష్టాలకు జరిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా హాస్పిటలైజేషన్ కూడా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి 20% బాగుంది, ఒక శుక్రగ్రహమే నిజంగా రియలిస్టిక్గా బాగుంది. అయితే ఆందోళన చెందాల్సిన పనులు ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను, పదే ఎన్ని ఛానల్స్లో రిపీట్ చేస్తున్నాను. గోచారం అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు, అది 20% మాత్రమే రిజల్ట్ ఇస్తుంది. బర్త్ చార్ట్, మన డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నది 80% ఇస్తుంది. గోచారాన్ని 20% మాత్రమే ప్రయారిటీ తీసుకోండి. మరి 20%లో ప్రయారిటీ తీసుకున్నారు గురువు గారు ఎందుకు చెబుతున్నారు అనే క్వశ్చన్ వ్యక్తులు కూడా ఉంటారు చాలామంది. ఎందుకు సార్ అని అంటారు. ఎందుకంటే మనం ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు. అవును, ఆవగిందంత అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం అంటే ఏంటంటే వితిన్ సెకండ్లో తగలొచ్చు ఆ అదృష్టం. అంతే గురువుగారు. ఇప్పుడు ఉదాహరణకి కీర్తిశేషులు సుప్రసిద్ధ నటులు అక్కినేని నాగేశ్వరరావు గారు చెబుతుంటారు, నేను ట్రైన్లో వెళ్తున్నాను, అక్కడ ఘంటసాల బలరామయ్య గారు ట్రైన్లో కూర్చున్నారు, నేను రోడ్డు మీద అక్కడ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాను, ఆ బలరామయ్య గారు పేపర్ చదువుతున్నా, వాష్రూమ్లోకి వెళ్తున్నా, పక్కకి తిరిగి చూస్తున్నా, నన్ను చూసి ఉండకపోవచ్చు, నన్ను చూసే అవకాశం లేకపోవచ్చు, నా అదృష్టం అనేది ఆ వితిన్ సెకండ్లో మారచ్చు అని చెప్తారు. ఆ వితిన్ సెకండే గోచారం. అదే ఘంటసాల బలరామయ్య గారు అక్కినేని నాగేశ్వరరావు గారిని చూడటం వల్ల, ఆయనకి వేషం ఇవ్వటం వల్ల సుప్రసిద్ధ నటుడు అయ్యాడు. ఆయన పదేగా ఎప్పుడు కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు చెబుతూ ఉంటారు. అందువల్ల గోచారం అనేది వితిన్ సెకండ్లో ఏర్పడుతూ ఉంటుంది అదృష్టం అనేది. మళ్ళీ కర్కాటక రాశి వారికి అన్ని వాళ్ళ అనుకూలంగా జరగాలి అని అంటే ఏదైనా పరిహారం ఉంటుంది? అవునమ్మా, తప్పకుండా పరిహారం ఉంటుంది. ఆ పరిహారం ఏమిటి అంటే, వాళ్ళు తప్పకుండా చేయాల్సిన పరిహారంలో సూర్యభగవానుడి యొక్క అనుకూలత ఉండాలి. అంటే సూర్యుని ఆరాధన చేయాలంటే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాతిథిం తమోరిం సర్వపాపజ్ఞనం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని, వీరైతే సూర్య హోమాన్ని చేసుకోవటం ఒకటి. సూర్య హోమంతో పాటు రాహు యొక్క ఆరాధన చేయాలి. రాహుకు అధిష్టాన దేవత అయిన దుర్గా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవటం ఒకటి. అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాకర్ప సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచి సుఫలితాలు జరుగుతాయి. వీళ్ళు ఏమీ బాధపడాల్సిన ఆలోచన లేదమ్మా. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.